హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లేటెస్ట్ ప్రెమో వచ్చింది, దాని మీద అనలైజ్ ఎలా ఉందని మనం డిస్కస్ చేద్దాం. సో ప్రెమో అయితే వచ్చేసింది. ప్రెమోలో అయితే మీరు ఆల్రెడీ చూసింటారుగా. సో మొత్తానికి శ్రీముఖ్ అయితే వచ్చింది. టికెట్ ఫైనల్ రౌండ్ కిందకి జడ్జిగా వచ్చేసింది. సో దీంట్లో నాలుగు బ్లాక్ బ్యాడ్జెస్, ఒకటి 5 lakhs సంబంధించిన టికెట్ ఎవరు గెలుస్తారో వాళ్ళకి ఏమని చెప్పారని తన డైలాగ్ చెప్పింది. దాన్ని బట్టి అర్థమైపోయింది. ఇంకా ఆల్రెడీ నలుగురు అయిపోయి మొత్తం అంతా క్లియర్ అయిపోయారు. ఓన్లీ దగ్గరే ముగ్గురు, అవినాష్, రోహిణి అండ్ తన పేరు నిఖిల్, వీళ్ళు ముగ్గురు మధ్య టైట్ ఫైట్. టికెట్ ఫైనల్లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మేబీ అది చెప్పలేం, ఆట తీరు బట్టి మైండ్ సెట్ కానీ ఎవరు కన్ఫామ్ గెలుస్తారని చెప్పలేం. ఎందుకంటే ఓట్లు కాదు ఇవి, ఆటలో తీరు కాబట్టి. సో మొత్తానికి అయితే దీంట్లో దీనికన్నా ఫస్ట్ వచ్చింది దోశ మీద కూడా జరుగుతుంది బాబు. ఇదేంది ఈ టేస్ట్ తేజ, అప్పుడు వాళ్ళిద్దరు కాన్వర్స్ జరిగినప్పుడు టేస్ట్ తేజ మధ్యలో దూరం ముమ్మాటి తప్పే, దాన్ని తీసుకొని పేరున అనడం ఇంకా మాట తప్పే. సో ఒకరి దోశ కోసం ఇంత రచ్చా చదువుతున్నాయి, కళ్ళ కూడా ఊహించుకో. సో మనం టిఫిన్ సెంటర్ దగ్గర దోశ ఇడ్లీ కూడా అని కొట్టాడుకుంటున్నాము, అంటే బిగ్ బాస్లో కూడా కొట్టాడుకుంటున్నారు. సో మొత్తానికి తినండి అయ్యా, 2 weeks వెళ్ళిపోతారు, మీ ఇంటి మనం తినొచ్చు, దాని నుంచి కూడా ఏంటయ్యా బాబు అని అనుకుంటున్నారు ఆడియన్స్. సో మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8లో అయితే టికెట్ ఫైనల్ హీరో అయితే మామూలుగా తిరిగిపోతున్న టాస్క్లో శ్రీముఖ్ వచ్చిందంటేనే పెద్ద టఫ్ ఫైట్ అనుకుంటున్నాను. సో మొత్తానికైతే శ్రీముఖి రావడంలో అవినాష్ జోస్ మళ్ళీ రెండింతలు పెరిగిపోయింది. సో ఎందుకంటే మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఇద్దరు. సో మొత్తానికి ఓవరాల్ రివ్యూ ఇదే.